Bless the Lord, O my soul, and you. You know. Now, who is David talking to in this? He verses Lord, David ever who is he talking to? ఈ వచనాల్లో దావీదు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? He speaking to his soul. ఆయన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు. You know, he is preaching to himself, we can say. ఆయన ప్రసంగించుకుంటున్నాడు. What is he telling? Bless the Lord, O my soul. Praise the Lord, O my soul. అంటే ఆయన మరి దేవుణ్ణి స్తుతించండి, యెహోవాను సన్నుతించండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? Praise అంటే be thankful to God. He's telling his soul. It's like he's telling his soul, wake up. Don't you know what God has done in your life? ఆయన తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, ఓ నా ప్రాణమా మేలుకో, దేవుడు నీకేం చేశాడో నీకు అర్థమవుతుందా, నువ్వు తెలుసుకున్నావా అని అంటున్నాడు. Here it says, forget not his benefits. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అని అంటున్నాడు. You know, benefits means God's blessings, the kindness of God in your life, what God has done for you. దేవుడు మన జీవితంలో చూపిన దయ అయి ఉండొచ్చు, ఆయన ఏ కార్యాలు చేశాడో అయి ఉండొచ్చు, అవి మన జీవితాల ఆశీర్వాదాలు. You know, we are quick to forget the goodness of God, right? చాలాసార్లు మనం త్వరగా దేవుని మంచితనాన్ని మనం మర్చిపోతుంటాం. When life gets difficult, we forget God's goodness. When life is good also, we forget God's goodness. జీవితం మంచిగా ఉంటే మరి దేవుడి ఆశీర్వాదాలు మర్చిపోతాం, జీవితం కష్టంగా ఉంటే కూడా దేవుడి ఆశీర్వాదాలు మర్చిపోతాం. Blessings we have short memories, but all the grief and hardship and all we have long memories. We remember them for a long time. దేవుడు చేసిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడు చేసిన మేళ్ళనేమో తొందరగా మర్చిపోతాం. ఏదైనా కష్టము దుఃఖం వస్తే మాత్రం చాలా రోజులు గుర్తుపెట్టుకుంటాం దాన్ని. So here the Hebrew word for forget is not just a slip of mind. It is a state of neglect. It is being indifferent to what God has done in your life. That is the word here. ఇక్కడ హీబ్రూ భాషలో మరవకము అని అంటే దాని అర్థం ఏంటంటే లెక్క చేయకపోవడం, అంటే దేవుడు చేసిన మేలను లెక్క చేయకుండా ఉండడం, దేవుడు ఒకవైపు మేలు చేస్తా ఉంటే దానికి భిన్నంగా ప్రవర్తించడం. You know, two dangers or two things that stop us from being thankful. Two things is, one is a complaining attitude, second is a forgetting attitude. రెండు విషయాలు మనం దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా మనల్ని ఆపుతా ఉంటాయి మనలో. అదేంటంటే మొట్టమొదటిదేమో ఫిర్యాదులు చేసే స్వభావం కలిగి ఉండడం మనం ఎప్పుడు, రెండవదేమో మర్చిపోవడం దేవుడు చేసిన మేలని. వీటి వల్ల మనం కృతజ్ఞత చెల్లించలేము. You see, for the complaining means focusing on what you don't have, not on what you have. That is a complaining attitude. ఫిర్యాదు చేసే స్వభావం కలిగి ఉండడం అంటే ఏంటంటే మనకున్న దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెప్పకుండా మనకు లేని దాని మీద మనం దృష్టి పెట్టి అది నాకు లేదు, ఇది నాకు లేదు అని అనుకుంటా ఉంటాం. And forgetting means taking God's blessings for granted. మర్చిపోవడం అంటే దేవుడి ఆశీర్వాదాలని ఎవరి కోసం ఇస్తారు, నాకే ఎవరికి ఇస్తారు అని చులకనగా చూడడం దేవుడి ఆశీర్వాదాలు. Now if I have to ask you a question, even children can answer this. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న అడుగుతాను, పిల్లలు కూడా చెప్పొచ్చు ఈ ప్రశ్నకు సమాధానం. How rich are you? నువ్వు ఎంత ధనవంతుడవు? Anybody can say? How rich are you? నీవు ఎంత ధనవంతుడవు? ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. Most people will say I am not rich, right? చాలా మంది అంటారు నేను ధనవంతుడిని కాదండి అని అంటారు. It depends on what you are comparing with. If you compare yourself with Bill Gates, Elon Musk, you are not rich. That is true. అయితే ఇక్కడ మరి నువ్వు ఎంత ధనవంతుడు అని అంటే ఎందుకు నేను ధనవంతుడిని కాదు అని అంటామంటే, మీరు ఎలాన్ మస్క్ లేకపోతే ఎవరైనా పెద్ద ధనవంతుడితో పోలిస్తే మనం ఆయనంత ధనం మన దగ్గర లేదు కాబట్టి ధనవంతులం కాము అని చెప్తాం. But are you rich is the question. అయితే నువ్వు ధనవంతుడివా అది ప్రశ్న. You know, 34% of the world lives in less than 5,000 rupees per month. మరి ఈ లోకంలో ఒక సర్వే చేస్తే, అంటే లోకంలో ఉన్న లెక్కలు ఏంటంటే మరి 34% మంది, ఈ ప్రపంచంలో ఉన్న జనాభా 34% మంది 5,000 కంటే నెలసరి తక్కువ ఆదాయంతో బ్రతుకుతా ఉన్నారు. 5,000 కంటే తక్కువ ఆదాయం వాళ్ళకి నెలకి 34% మంది. Out of 100 people in this world, 34 people live with less than 5,000 a month.
మరి 100 మందిని మనం ప్రపంచ జనాభా అనుకుంటే దాంట్లో 34 మంది 5,000 కంటే తక్కువ నెలసరి ఆదాయంతో జీవిస్తా ఉన్నారు ఈ ప్రపంచంలో. In the families only, within the family, they have only that much income. మొత్తం కుటుంబానికి కలిస్తే కుటుంబ ఆదాయం తలసరి ఆదాయం ఎంత నెలకి అని అంటే 5,000 కంటే తక్కువే ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో 34 మంది. Another thing, ఇంకొక విషయం, if you got food to eat, నీకు ఈరోజు తినడానికి ఆహారం ఉంటే, you have clean water to drink, మరి స్వచ్ఛమైన మంచి నీళ్లు తాగుతా ఉంటే, you are doing better than crores of people in this world. ఈ ప్రపంచంలో మరి కోట్ల మంది కంటే నువ్వు శ్రేష్టమైన స్థితిలో ఉన్నావు అని అర్థం. See, whether you feel rich or not, నువ్వు not a ధనవంతుడివి, question. నువ్వు ధనవంతుడివి అనుకుంటున్నావా కాదా అనే ప్రశ్న పక్కన పెట్టండి. As believers, we are rich. More than all this, we are rich in the Lord Jesus Christ. విశ్వాసులముగా వీటన్నిటిని ఈ భౌతికమైన పరిస్థితులు కంటే మించి యేసు ప్రభువులో మనందరము సంపన్నులం, ధనవంతులం. So how can we come out of this complaining and forgetful nature and be really thankful for what God has done in our life? కాబట్టి ఇప్పుడు ఎలా మనము ఈ ఫిర్యాదులు చేసే స్వభావం నుంచి, మర్చిపోయే స్వభావం నుంచి బయటపడి దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉంటారో చూద్దాం. Charles Spurgeon speaks of 3 attitudes of a thankful person. చార్ల్స్ స్పర్జన్ అనే ఆయన మరి ఒక కృతజ్ఞత కలిగిన వ్యక్తికి ఉంటే 3 వైఖరులు చెప్పాడు. First attitude of a thankful person is, కృతజ్ఞత కలిగి ఉండే అతనికి ఉండే మొట్టమొదటి వైఖరి ఏమిటంటే, a thankful person learns to enjoy what they already have. కృతజ్ఞత కలిగిన వ్యక్తి తనకి ఏదుందో దాన్ని బట్టి సంతోషిస్తాడు, తనకు ఉన్న దాన్ని బట్టి సంతోషిస్తాడు. Compared to others, they may have less, but their attitude will be an attitude of joy. మరి ఇతరులతో పోలిస్తే వాళ్ళకి చాలా తక్కువ ఉండవచ్చు, అయితే వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందనంటే, నాకున్న దాన్ని బట్టి నేను సంతోషిస్తాను అని సంతోషకరమైన వైఖరితో ఉంటారు. For them, having enough is as good as having a feast. మరి వాళ్ళకి కొంచెం ఉన్నా చాలు, ఒక పెద్ద విందు వాళ్ళకు ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. You know, for a thankful person, the everyday mercies of God will look like wonders. ప్రతిరోజు దేవుడి కృపలు, వాత్సల్యతలు వాళ్ళకి ఎలా కనపడతాయంటే ఆశ్చర్యంగా కనపడతాయి. The sunset, the rain, the laughter we have in a family. వర్షము, మరి సూర్యాస్తమయము, ఇంట్లో నవ్వులు, ఇవన్నీ కూడా ఆశ్చర్యంగా కనపడతాయి వాళ్ళకి. The breeze on your face, the cold breeze on a hot day, or the good sleep you have, or the enjoyable taste of food. మరి ఒక మంచి ఆహారాన్ని, రుచికరమైన ఆహారాన్ని తిన్నప్పుడు, ఒక చల్లటి గాలి ముఖం మీద కొట్టినప్పుడు, మరి వాళ్ళు దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు, సంతోషిస్తారు. They receive all that with gratitude. అవన్నీ కూడా కృతజ్ఞతతో పొందుకుంటారు. You know, what is the use of having a lot of money? What is the use of being able to afford to go to a fancy restaurant, but when you can't eat anything because your stomach has a problem? What is the use? కాబట్టి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి మరి నువ్వు అన్ని ఆహార పదార్థాలు తినకుండా మరి కడుపులో నీకు సమస్య ఉంటే దానివల్ల రెస్టారెంట్కి పోయి ఉపయోగం ఏముంది? What is the use of driving a very expensive car when your back is paining? మరి ఒక మంచి ఖరీదైన కారు కొనుక్కొని మరి నీకు వెన్ను నొప్పి ఉండి దాంట్లో కూర్చోలేని పరిస్థితి, నడపలేని పరిస్థితి ఉంటే దానివల్ల ఉపయోగం ఏముంది? You see, a thankful person is aware of God's gifts. మరి కృతజ్ఞత కలిగిన వ్యక్తి దేవుడు తనకిచ్చిన ఆ బహుమతుల గురించిన ఎరుక కలిగి ఉంటాడు. Ungrateful person, thankless person will complain even if they have a lot of money. మరి కృతజ్ఞత లేని వారు, వాళ్ళకి చాలా డబ్బున్నా కూడా వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. Imagine a man with a good job, he is coming home from work. మరి ఈ విధంగా అనుకుందాం, ఒక మంచి ఉద్యోగం ఉన్న ఆయన మరి ఇంటికి వచ్చాడు ఉద్యోగం నుంచి. At the dinner table he is sitting with his family. మరి భోజన బల్ల దగ్గర తన కుటుంబంతో కలిసి కూర్చున్నాడు. He bows his head and with the family praise Lord, thank you for the food that you have given us. మరి అక్కడ భోజనానికి తినే ముందు, ఉపక్రమించే ముందు తినడానికి, ప్రభువా మాకు ఇచ్చిన ఈ ఆహార పదార్థాలను బట్టి నీకు వందనాలని చెప్పాడు. Then while eating he grumbles, this mutton curry is so cold. మరి తినేటప్పుడు properly and he scolds his wife. మరి తినేటప్పుడు ఈ మటన్ కర్రీలో చల్లగా ఉంది, కనీసం వేడి చేయలేదు, నాకు రుచికరంగా లేదు అని తన భార్యను మరి దూషిస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు.
The whole family eats unhappily, right? Though it is a rich meal, though it is a nice meal, the whole family eats unhappily. అది మంచి మరి డబ్బు ఖరీదైన భోజనం అయినా సరే అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కుటుంబం అంతా కూడా అసంతోషంగానే ఆ భోజనాన్ని చేస్తారు. It's a complaining nature. అది ఫిర్యాదులు చేసే స్వభావం. That is not here, this is not here. అది లేదు, అది మంచిగా లేదు, ఇది మంచిగా లేదని చెప్పడం. If you have a complaining nature, one lifetime won't be enough to talk of your complaints. మరి నీ ఫిర్యాదుల స్వభావం ఎలా ఉంటుందంటే ఒక జీవిత కాలం అంతా నీ సమస్యలు పరిష్కరించాలని చూసినా కూడా సరిపోదు. Another man, he comes from work, he is a contented person. ఇంకొక ఆయన చూద్దాం, ఆయన ఉద్యోగం నుంచి వచ్చినాడు, ఆయన సంతృప్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. He comes home, ఇంటికి వచ్చాడు, there is no mutton and all, but plain food is there, normal food. మరి ఆయనకేమి భోజనానికి మటన్ లేదు, అయితే నార్మల్ గా మామూలుగా సాధారణంగా ఉండే భోజనం ఉంది ఆయన ఎదురుగా. He thanks God, enjoys food with his wife and children, they are talking and laughing to each other. మరి ఆయన దేవుడికి వందనాలు చెప్పి మరి సంతోషంగా భార్య బిడ్డలతో కలిసి ఆహారాన్ని పుచ్చుకుంటా ఉన్నాడు. See, his dinner is not as good as that man's dinner, but he enjoyed it more, right? మరి ఆ ముందు వ్యక్తికి ఉన్న ఖరీదైన భోజనం ఈయనకు లేకపోయినా సరే ఈయన సంతోషంగా ఆ భోజన సమయాన్ని ఆస్వాదిస్తా ఉన్నాడు. ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన వాటిని తిని సంతోషిస్తా ఉన్నాడు. See, the thankful person is happy. What God has given him, he is happy. కాబట్టి కృతజ్ఞత కలిగిన వ్యక్తి దేవుడు తనకి ఏమి ఇచ్చాడనే దాన్ని బట్టి మరి సంతోషించే వ్యక్తిగా ఉంటాడు. Charles Spurgeon says, if God is pleased to give us something, we should not be displeased to take it. కాబట్టి దేవుడు ఏదైనా నీకు సంతోషంగా ఇవ్వాలనుకుంటే నువ్వు అసంతోషంగా దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించొద్దు అని అంటాడు. So that's the first attitude. అది మొట్టమొదటి వైఖరి. A thankful person learns to enjoy what they have. కృతజ్ఞత కలిగిన వ్యక్తి వాళ్ళకున్న దాన్ని బట్టి సంతోషిస్తారు. The second attitude of a thankful person is, కృతజ్ఞత కలిగిన ఆ వ్యక్తికి ఉండే రెండవ వైఖరి ఏమిటంటే, a thankful person learns to enjoy what they don't have also, what they don't own also. వాళ్ళకి లేని దాన్ని బట్టి కూడా వాళ్ళు సంతోషిస్తారు. One person says like this, ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, when I go to my parents' home in the village, I enjoy the flowers that is there. Because in my house, in the city, flowers I can't enjoy. మరి నేను పట్టణంలో ఉద్యోగం చేస్తా ఉన్నాను, నేను గ్రామానికి మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అందమైన పూలను చూసి నేను సంతోషిస్తాను. పట్టణంలో నాకు అవకాశం లేదు, గ్రామంలో పోయినప్పుడు నాకు అవకాశం ఉంది అని చెప్పాడు. There one of my friends has a boat, so I enjoy going with him in the boat. The boat is not mine, but I enjoy going in the boat. మరి అక్కడ నా స్నేహితుడికి బోట్ ఉంది, కాబట్టి అక్కడ ఆ సరస్సులో చెరువులో నా బోటు నాది కాదు, అయితే నా స్నేహితుడితో కలిసి ఆ బోట్లో నేను ప్రయాణం చేశాను. Here in the city, one of my friends has a swimming pool. I don't have a swimming pool, but I enjoy going there and swimming. అయితే ఇక్కడ పట్టణంలో నా స్నేహితుడికి స్విమ్మింగ్ పూల్ ఉంది, ఈత కొలను ఉంది, కాబట్టి నేను ఆ ఈత కొలను నాది కాదు కానీ నా స్నేహితుడిది, నేను వెళ్ళి అక్కడ ఈత కొట్టి సంతోషిస్తాను అని అన్నాడు. I don't feel envious of what they have. I thank God for them because I am also able to use it. కాబట్టి నాకు మా ఇంట్లో ఇక్కడ హైదరాబాద్లో పువ్వులు లేవని, నాకు బోటు లేదని, నాకు స్విమ్మింగ్ పూల్ లేదని నేనేమి ఎవరి మీద ఉన్న వాళ్ళని బట్టి నాకు శత్రుత్వం లేదు, వాటికి ఉన్నదాన్ని బట్టి నేను సంతోషిస్తాను. Because they have that, I am able to enjoy. వాళ్ళకున్న దాన్ని బట్టి నేను సంతోషించాను. You see, for a truly thankful person, even what others have, they are thankful to God. They thank God for them. Lord, thank you, Lord, for giving it to them. Because of that, I am also able to enjoy. కాబట్టి కృతజ్ఞత కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ప్రభువా ఇవన్నీ నాకు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళకున్నందువల్ల నేను వాటితో కలిసి ఆనందిస్తున్నానని తనకు లేని విషయాలు వేరే వాళ్ళకున్న విషయాలను బట్టి అసూయ పడకుండా సంతోషించేవాడిగా ఉంటాడు. There is a story of a top official in China. I had shared this long back in one of my messages. చైనాలో ఒక అధికారి ఉన్నాడు. In China, I believe in those days at least, they used to wear a lot of ornaments, jewelry, even men. మరి చైనాలో ఆ రోజుల్లో పురుషులు కూడా నగలు పెట్టుకునేవాళ్ళు, అలంకరించుకునేవాళ్ళు నగలతో తమను తాము. The more your position, you will be more dressed up like that. మరి ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే నీకు అధికారంలో అంత ఎక్కువ నగలు ఉంటాయి నీ ఒంటి మీద. So one poor man came to meet this person. That official is called Mandarin. మ్యాండ్రిన్ అనే అధికారి, ఆయన దగ్గరికి ఒక పేదవాడు వచ్చాడు ఆయన కలవడానికి. He talked to him, asked to tell a request, and while going him, the poor man told that man, "Thank you for those jewels." మరి ఆ ధనవంతుడు దగ్గరికి వచ్చి ఆ పేదవాడు ఆయనతో మాట్లాడాడు, ఆయనకు విన్నవించి
మళ్ళీ వెళుతూ వెళుతూ ఆగి ఆ ధనవంతుడితో చెప్పిన మాట ఏంటంటే, మీరు ధరించిన ఈ నగలను బట్టి మీకు వందనాలండి అని చెప్పాడు. The official was slightly confused. Why is he thanking me for my jewels? Then this man 2-3 times he came to him. After the meeting he used to tell him, thank you for this jewels. 2-3 సార్లు ఈ అధికారిని కలిసినప్పుడల్లా మరి ఆ అధికారి ఆ అలంకరణను చూసి, ఆయన నగలు పెట్టుకున్న విధానాన్ని చూసి, మీ కృతజ్ఞతలు అంటే అని చెప్పిపోతా ఉన్నాడు. ఈయనకు అర్థం కావట్లేదు ఎందుకు చెప్తా ఉన్నాడు ఆయన కృతజ్ఞత. Finally I asked him, why are you thanking me for ఇవేవి ఇవేవి నగలు నీకేమి ఇవ్వట్లేదు, నీ కాదు, అయినా కూడా నువ్వు నాకెందుకు కృతజ్ఞత చెప్తున్నావు అని అడిగాడు. He says, I thank you for these jewels because I can see them as clearly as you can see them. మరి ఆ నగలు పెట్టుకుంటే అండి, అది నా నగలు కాకపోయినా నువ్వు ఎలా వాటిని చూసి సంతోషిస్తున్నావో నేను కూడా దగ్గర నుంచి వాటిని చూసి సంతోషిస్తున్నా అని చెప్పాడు. And I don't have to take the trouble of wearing them, putting them in the morning, taking them off in the night. No trouble like that. I just have to come and see you and go. కాదండి, ఇప్పుడు ఈ నగలు నాకు మీరు ధరిస్తా ఉన్నారు, మీరు ధరించేటప్పుడు మీరు ఉదయాన్నే ధరించాలి, మళ్ళీ పడుకునేటప్పుడు తీసి పెట్టాలి, ఇవన్నీ ఏమి చేయకుండానే నేను దగ్గర నుంచి నగలు చూసి సంతోషిస్తున్నా కదా అని అన్నాడు. And you can't keep it just like that. You have to put it in a safe. Then you have to have a watchman to guard your house. ఇంకా మీరు మీ నగలు తీసి పెట్టేటప్పుడు మీరు ఎట్లా అజాగ్రత్తగా పెట్టడానికి లేదు, వాటిని అన్నిటిని ఒక బీరువాలో పెట్టాలి, మళ్ళీ దానికి తాళం వేయాలి, సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలి, ఇవన్నీ నాకు లేవు కదా సమస్యలు. So I thank you for them because they are as much as useful for me as much as it is useful for you. కాబట్టి నేనెంత వాటిని చూసి సంతోషిస్తున్నానో దగ్గర నుంచి మీరు కూడా వాటిని బట్టి సంతోషిస్తున్నారు, కాబట్టి నేను దాన్ని బట్టి మీకు వందనాలు చెప్తున్నానండి అని చెప్పాడు. So that's the second attitude. Thankful person learns to enjoy even what they do not have. కాబట్టి కృతజ్ఞత కలిగిన వారు తమకు లేని వాటిని బట్టి కూడా దేవుడికి వందనాలు చెప్తారు. And the third attitude of thanksgiving is, మరి కృతజ్ఞత కలిగిన వాడికి ఉండే మూడవ వైఖరి ఏమిటంటే, a thankful person is glad when others have the things that they wanted badly but do not have. మరి తమ చాలా ఇవి మాకుంటే బాగుండు అని తీవ్రమైన కోరిక కలిగి ఉంది కూడా అవి వాళ్ళకి లేకపోయినా ఇతరులు అవి పొందుకున్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు కృతజ్ఞత కలిగినప్పుడు. Thankful person, you wanted something badly but you could never get it, but when you see someone else having it, you're thankful. మరి నువ్వు అది ఖచ్చితంగా అది నాకు కావాలి అని నువ్వు కోరుకుంటా ఉన్నావు తీవ్రంగా, అది నీకు దొరకలేదు, వేరే వాళ్ళకి దక్కింది, అది వేరే వాళ్ళకి దొరికినప్పుడు దాన్ని బట్టి కృతజ్ఞత కలిగిన వాళ్ళు సంతోషిస్తారు. For example, you are unmarried, you are not getting married for a long time. You celebrate a younger friend who's getting married, you celebrate with him. You are not feeling bad about it. ఉదాహరణకి నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్న యువకుడు అని అనుకుందాం. మరి నువ్వు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ నీకు పెళ్లి కుదరట్లేదు, కానీ నీకంటే చిన్న వాళ్ళకి సంబంధం కుదిరి పెళ్లి అయింది అనుకోండి, ఈయన సంతోషిస్తాడు, ఈయన కృతజ్ఞత కలిగిన వాడు, అరే నీకు తొందరగా పెళ్లి అవుతుంది, దాన్ని బట్టి నేను సంతోషిస్తాను. Or you don't have children but you celebrate a younger friend who's got pregnant, you celebrate, you don't feel envious. Thank God for that. Thankful person, that is his attitude. నీకు పిల్లలు కావాలని అనుకుంటా ఉన్నావు, నీ పక్కన వాళ్ళకు పిల్లలు అవుతా ఉన్నారు, అప్పుడు దాన్ని బట్టి అరే నాకు పిల్లలు కావాలని అనుకున్నాను కానీ వీళ్ళకి పిల్లలు అవుతున్నారని అసూయపడకుండా దేవుడికి వందనాలు చెప్తావు. నువ్వు దేవుడికి వందనాలు, వీళ్ళకి దేవుడు సంతానం ఇచ్చినాడు అని. You're struggling with a job but you're genuinely happy when someone else gets a good job. నువ్వు ఉద్యోగం కోసం చూస్తా ఉన్నావు, ఇబ్బంది పడతా ఉన్నావు ఉద్యోగం లేక, ఎవరైనా నీ పక్కన వాళ్ళకు ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తావు, అరే వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళకున్న సమస్యలు తీరిపోయాయని. That is the second, third thing. Thankful person is happy when others get what he could not get. కాబట్టి తను కోరుకుంటాడు కావాలని చెప్పి, అయినా తనకు దక్కకుండా వేరే వాళ్ళకి దొరికితే అదే అవకాశం, దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెప్తాడు. Reading the testimony of a couple. నేను ఒక భార్యాభర్తల యొక్క సాక్ష్యాన్ని నేను చదువుతా ఉన్నాను. They prayed for a long time for children. వారు చాలా కాలం పాటు పిల్లల కోసం, సంతానం కోసం ప్రార్థన చేశారు. But God didn't answer. So by the age of 41 they stopped praying. మరి దేవుడు ఆ ప్రశ్న వాళ్ళ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా పిల్లల కోసం ప్రార్థన చేయడం ఆపేశారు. And then that lady's younger sister who had a child, this younger sister got cancer and she died in 2 months. మరి తనకున్న చెల్లి, ఆ భార్యాభర్తల్లో ఆమె స్త్రీకి ఉన్న చెల్లెలు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అయితే ఆమెకి మరి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. And suddenly they had to take care of this child.
అప్పుడు అకస్మాత్తుగా ఆమెకు తల్లి లేదు కదా, ఆ చిన్నపిల్లకి వాళ్ళ చెల్లి కూతురికి తల్లి లేదు కాబట్టి ఆ పాపను వీళ్ళు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. And then she says, I realized this was God's plan. God was preparing me for taking care of this child. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఓహో దేవుడు నాకు సంతానం ఇవ్వండి, ఎందుకంటే నా నా కుమార్తెగా తీసుకుని ఆలన పాలన చూడాలి, అందుకనే బహుశా దేవుడు నాకు సంతానం వేయలేదేమో అనే విషయాన్ని అప్పుడు she was clear when she brought up the child. She was clear this was God's reason why he didn't give. మరి ఆ పాపను పెంచేటప్పుడు ఆమె స్పష్టంగా తెలుసుకుంది, ఈ కారణాన్ని బట్టే నాకు దేవుడు సంతానాన్ని వేయలేదు, ఈ పాపను నా కుమార్తెలాగా చూసుకోవడానికి అని చెప్పింది. So three things we saw. మూడు విషయాలు చూసాం. కృతజ్ఞత కలిగిన They not only enjoy what they have, తమకున్న దాన్ని బట్టి సంతోషించడం మాత్రమే కాదు, they are thankful for what others have, ఇతరులు కలిగి ఉన్న దాన్ని బట్టి కూడా సంతోషిస్తారు. and they are glad that others have things that they don't have. వాళ్ళకు లేని They విషయాలు wanted badly but couldn't get. మరి వాళ్ళు చాలా ఆ విషయాలు కావాలని కోరుకుంటున్నా కూడా ఆ విషయాలు వాళ్ళకు దక్కకపోయినా వేరే వాళ్ళకి దక్కితే దాన్ని బట్టి వాళ్ళు సంతోషించే వాళ్ళుగా ఉంటారు. And when we trust God like that, ఆ విధంగా మనం దేవుడి మీద నమ్మకం ఉంచితే nothing can take away our thanksgiving. మన కృతజ్ఞతను మన జీవితాల నుంచి ఏమీ తీసేయలేదు. Remember, forget not his benefits. అందుకే దావీదు అంటా ఉన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు అంటున్నాడు. God has blessed us in so many ways. మనల్ని దేవుడు మన జీవితాలను చూస్తే మనం చూడాలి, కానీ ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు మనకు అర్థం. We wonder about what we don't have, but many people are struggling with what you have got easily also. మనము లేని దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి అవి చాలా మందికి లేక అవి కావాలని కోరుతా ఉన్నాడు, వాటిని సులువుగా ఇచ్చాడు నీకు దేవుడు. But for that we must remember. దానికోసం మనం గుర్తుపెట్టుకోవాలి. We must remember how God has blessed us. దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడో మనం గుర్తుపెట్టుకోవాలి. And most important is salvation. If you are saved, nothing else should take away your joy. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన రక్షణని ఏది మనలోంచి తీసేయలేదు. So David is telling, oh my soul, remember, don't be discouraged, forget not his benefits. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా మరి మర్చిపోవద్దు, దేన్ని మరవద్దు, ఆయన చేసిన ఉపకారాలను ఆయన సన్నతించు అంటున్నాడు. He's talking to himself, oh my inmost being, praise his holy name. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, నా అంతరంగమున ఉన్న సమస్తమా అంటున్నాడు. So wish you, Divya and the mother, that life of thanksgiving, that attitude of gratitude. Gratitude is an attitude. It doesn't depend on how much money you have, you don't have. It is an attitude. కాబట్టి సుగుణ గారు, వెంకటేశ్వర గారు, దివ్య గారు, వెంకట్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కృతజ్ఞత కలిగిన వైఖరి, కృతజ్ఞత అనేది అదొక వైఖరి మనం కలిగి ఉండాల్సింది. ఆ విధంగా ఉండాలి. It is a choice we have to make intentionally, and it is an attitude that we have to grow. మనం ఆ వైఖరిలో ఎదగాలి. మనం ఏది జరిగినా నేను దేవుడికి కృతజ్ఞత చెప్తాను అనే ఒక ఎంపిక చేసుకోవాలి మనం. And that life is a blessed life. ఆ జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. It is not pretending that I have everything. You will see that God is sufficient in everything. కాబట్టి మనకు లేని దాన్ని బట్టి ఉన్నదన్నట్టు నటించమని చెప్పట్లా. దేవుడు మనకున్న దాన్ని బట్టే, దేవుడే మనకు సమస్తమై ఉన్నాడు. ఆయన చాలు, మనకి ఆయన ఉంటే చాలు. We just have to walk in his ways, seek his kingdom, live for his glory. ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన మహిమను వెతకాలి, మరి ఆయన మహిమ కొరకు మనం జీవించాలి.